పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా దేశం గురించి, రాష్ట్రం గురించి అంటే ఈ 2 పరిస్థితుల గురించి చాలా బలంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన 2014 పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన చాలా విషయాల మీద అంటే ఏదో తెలుగు రాష్ట్రాలకి మాత్రమే ముడిపడి ఉన్నటువంటి విషయాల మీదే కాకుండా ఆయన పార్టీని జాతీయ స్థాయిలో ఆలోచింపజేసే విధానాలు కావచ్చు, ముఖ్యంగా ఆ జనసేన పార్టీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడేటువంటి స్పీచ్‌లు ఇవన్నీ మనం చూస్తాం కావచ్చు. 2024 ఎలక్షన్స్‌లో ఆయన మాట్లాడేటువంటి విధానం కావచ్చు. గతవి, ఇప్పటివి అన్నీ పక్కపక్కన పెట్టుకొని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒక ఫార్ములాని ఏర్పాటు చేసుకున్నారనేమో అనిపిస్తుంది. ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఆయన 2014 పార్టీ పెట్టినప్పుడు బీజేపీ పార్టీకి దగ్గరవ్వటం, అలాగే ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయటం, 2019లో ఆ విధానాలు పక్కన పెట్టి మళ్ళీ కమ్యూనిస్ట్ భావజాలంతో ఆయన ముందుకు రావటం అనేది కూడా చూసాం. అంటే చాలామంది అప్పట్లో ఉన్నటువంటి చాలామంది ఏమనుకునేవారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం, హిందుత్వ భావజాలం మళ్ళీ వచ్చేటప్పటికి కమ్యూనిస్ట్ భావజాలం అంటున్నారేంటి? ఇక్కడ కమ్యూనిస్టులకి వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు కదా అని. అంటే అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలా ఆలోచించేవారంటే ఉంటే హిందుత్వ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం వీటితో ఉండేవాళ్ళు. లేదా ఒకటి కంప్లీట్‌గా కమ్యూనిస్ట్ భావజాలాలతో వాళ్ళొక మనసులో నింపేసుకునేవాళ్ళు. 2 కలిపి మాత్రం ఉండేవి కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతకి, ఇప్పుడున్నటువంటి స్థితిగతులకి ఈ 2 పార్టీల్లోంచి ఉన్నటువంటి మెయిన్ అంశాలు ఏమున్నాయో తీసుకొని ఇప్పుడున్న యువత ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో వాటిని తీసుకొని ఒక సుదీర్ఘమైనటువంటి అంటే ఈ భావజాలాలు దేశానికి, రాష్ట్రాలకే కాకుండా ప్రజలకి ఏ రకంగా మంచి చేకూరుతుంది, సమాజానికి, పర్యావరణానికి అనేక విధాలుగా ఎలా బాగుంటుందని ఆయన ఒక సిద్ధాంతాలను ఏర్పరచుకొని దాని మీదే ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చి విజయం సాధించారు. అయితే రీసెంట్‌గా తమిళనాడుకి సంబంధించినటువంటి రాజకీయాలపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెడుతున్నారా అనే విధంగా కొన్ని జరుగుతున్నటువంటి చర్చలు, ఆయన మాటలు కూడా మనకు అలాగే అర్థమవుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినటువంటి తమిళ రాజకీయాల గురించి, జాతీయ రాజకీయాల గురించి, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలని ఎక్కువగా టచ్ చేసి మాట్లాడినట్టుగా అయితే అనిపించింది. అలాగే నిన్న ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఇష్యూ కూడా మనం చూసాం. తమిళనాడు సంబంధించినటువంటి తమిళ్‌కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఛానల్‌కి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఆయన అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అవకాశాలు జనసేన పార్టీకి కల్పిస్తే డెఫినెట్‌గా తమిళనాడులో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగానే సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ పార్టీలు లేదంటే వ్యక్తులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా తమిళనాడు గవర్నమెంట్‌లో ఉన్నటువంటి స్టాలిన్ గారు కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వ్యంగ్యంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విజయ్ కూడా కొత్తగా రీసెంట్‌గా పార్టీ పెట్టి ఆయన కూడా కొన్ని సెటైర్లు వేసినట్టుగానే చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే వెళ్తానని చెప్పడమే కాకుండా జనసేన అవసరాన్ని కూడా అక్కడ తెలుసుకునే విధంగా, అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అలాగే నాలో కమ్యూనిస్ట్ భావజాలాలు కూడా ఉన్నాయి. ఈ 2 కలిపితేనే జనసేన పార్టీ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ అలాగే కమ్యూనిస్ట్ భావజాలాలతో కూడినటువంటి ఒక కొత్త ఆలోచనని వాళ్ళలో నింపుకున్నారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం, ఆయన విధి విధానాలు చాలామంది యువతని ఆకర్షించటం, అప్పట్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి విధానాలు లేదా సిద్ధాంతాలు అర్థం కావట్లేదన్నారో 2024 ఎలక్షన్స్‌కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని క్లారిటీగా మలుచుకున్నటువంటి తీరు చాలామంది పాత రాజకీయ విశ్లేషకులు అనుకోవచ్చు, లేదా రాజకీయ దురంధులు అనుకోవచ్చు, వాళ్ళని కూడా ఆలోచన తీరులో మార్చినటువంటి పరిస్థితి. కర్ణాటక కావచ్చు, లేదా ఇంకొక చోట వెళ్ళే అవకాశాలను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విధానాలు జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేసేటువంటి వ్యక్తిత్వం, భావజాలాలు కూడా కనిపిస్తుంది. ఏదైతే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడారో అక్కడ నుంచి వచ్చినటువంటి కౌంటర్స్‌కి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు ఎలాగో కౌంటర్స్ ఇచ్చారు, అటుపక్క నుంచి సపోర్ట్ కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. సో దీంట్లో మనం దృష్టిలో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి అవకాశాలు ఉన్నా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పరిస్థితులు అయితే మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ కూటమి, బీజేపీ పాగా వేయాలని చెప్పి చాలా బలమైనటువంటి
లీడర్షిప్ని అక్కడ రెడీ చేసింది. సో అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది కూడా పూర్తి స్థాయిలో డి అంటే డి. ఇక్కడ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని డి అంటే డి కొట్టి ఆయన్ని దించడంలో చాలా సక్సెస్ అయ్యారో, అదే తరహాలో తమిళనాడులో కూడా అటు బీజేపీని నిలబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైనటువంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారు అని ఈ యొక్క ఇంటర్వ్యూతో మొన్న జరిగినటువంటి పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ దాంట్లో కొన్ని మాటలతో చాలా స్పష్టంగానే కనిపిస్తున్నటువంటి మాట. ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని లైట్ తీసుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంకొకళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూతో పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడులో ఉన్నటువంటి అనేక స్థితిగతులపైన అధ్యయనం చేసి కొంత ఆయనకి ఒక చాలా విషయాలు, లోతైన విషయాలు కూడా తెలుసుకున్నారు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా విషయాలు దాంట్లో వచ్చాయని అనుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక మాట, ఒక అడుగు కానీ వేశారు అంటే డెఫినెట్గా దాని గురించి పూర్తి స్థాయిలో కాకపోయినా మినిమం రీసెర్చ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాతే మాట్లాడతారు అనేది మరోసారి స్పష్టమవుతుంది. సో ఈసారి తమిళనాడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. అంతేకాకుండా జనసేన పార్టీ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ఇక ముందు ఇప్పటికిప్పుడు ఈ తమిళనాడులో పోటీ చేయకపోవచ్చు, కానీ తర్వాత మాత్రం చాలా టఫెస్ట్ ఫైట్ జనసేన కూడా ఇస్తుంది, ఏమాత్రం సందేహం లేదనే విధంగా ఉంది. ఎందుకంటే తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ గారి బలం డెఫినెట్గా తెలుగువారికి ఉంటుంది. అంతేకాకుండా తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించడం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అవకాశం. అంతేకాకుండా కర్ణాటకలో కూడా అనేక ప్లేసుల్లో పవన్ కళ్యాణ్ గారిని గతంలోనే పోటీ చేయాలని కూడా చాలామంది అడిగినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అటు రాయచూరు కావచ్చు, బళ్ళారి కావచ్చు, ఇలాంటి ప్లేసుల్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ కర్ణాటక, బెంగళూరు లాంటి సిటీస్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా పట్టున్నటువంటి ప్లేసులు, ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు ఉన్నటువంటి ప్లేసులు. సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది ఒకటి ఉంది. సో ఆయన ఇప్పుడు కాకపోయినా సరే, రేపైనా సరే తమిళనాడు, కర్ణాటక, అవసరమైతే మహారాష్ట్రలో మొన్న ఏదైతే తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి 9-8 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చూపించారంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టే సత్తా జనసేన పార్టీకి ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. ఇకపోతే చాలామందిని ప్రభావితం చేయగలిగేటువంటి ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సిద్ధాంతాలు కూడా మనం ఆలోచించుకోవాలి. ఇకపోతే ఒడిస్సా లాంటి ప్రదేశాల్లో కూడా కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలనే ఆలోచన ఉంది అనేది చాలా స్పష్టంగానే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఆయన నెక్స్ట్ డెఫినెట్గా జాతీయ భావజాలాలతో జాతీయ పార్టీగా జనసేన పార్టీ అవతరించబోతుందా అనే విధంగా ఉంది. అంతేకాకుండా ముందు ఫోకస్గా ఏదేమైనా సరే తమిళనాడు రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేయబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన టార్గెట్ నెక్స్ట్ అంతా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ధ్యేయంగా చాలా బలమైనటువంటి వ్యూహాలతో ప్రత్యర్థుల్ని ముప్పతిప్పేలో పెట్టేటువంటి ఆయన వ్యక్తిత్వంతో, ఆయన మాటలతో చాలా డెఫినెట్గా తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రజలను హక్కును చేర్చుకునే విధంగా తన స్థాయిని, జనసేన అవసరాన్ని కూడా ఈ ఎలక్షన్స్లో తమిళ ప్రజలకి, తమిళ రాజకీయ పార్టీలకి రుచి చూపించే విధంగా ఆయన ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగానే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ముందు మనకి తమిళనాడు ఎలక్షన్స్ ఈ ఇయర్లోనే ఉండబోతున్నాయి కాబట్టి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది.